నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వేటపాలెం పెద్ద మసీదులో జమాయిత్ ఉలమా ఏ హిందూ మండల స్థాయి ఎన్నికలు. మసీదుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని షేక్ జలానీ. బాపట్ల జిల్లా వేటపాలెంలో పెద్ద మసీదులో జమాయిత్ ఉలమా ఏ హిందూ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎన్నికలు జరిగాయి. ముఫ్తీ అబ్దుల్లా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సమస్త లక్ష్యాలు, సేవా కార్యక్రమాలు వివరించారు. ముఫ్తీ అబ్దుల్లా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంస్థ 1919లో స్థాపించబడిందని, ప్రస్తుతం 11 కోట్ల సభ్యులు ఉన్నారని తెలిపారు. విద్యా, ఉపాధి, సామాజిక సేవలతో సమాజానికి ఎల్లప్పుడూ తోడ్పాటునిస్తామని స్పష్టం చేశారు. అల్హమ్దుల్లా కమిటీ ఏర్పాటైంది. ఈ జమియతుల్ ఉలమా వేటపాలెం మేము జమియతుల్ ఉలమా యొక్క ఉద్దేశాన్ని చేసుకుంటూ అందరినీ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఆపస్మే భాయి భాయి అనే నినాదంతో అందరినీ తీసుకెళ్తూ ఎవరికి ఎటువంటి నష్టం చేయకుండా ప్రతి ముస్లింలకి, హిందువులకి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా జమియతుల్ ఉలమా వేటపాలెం ముందుండి మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా మేమందరినీ తెలియజేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రకాశం జిల్లా తిప్రాంతక మండలంలో దూపాటి గ్రామంలో మసీదుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జలానీ డిమాండ్ చేశారు. సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ జలానీ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వస్తున్నటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చలో దేవాలయాలు, మసీదులు పవిత్రమైనవి, వాటి రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. భారతదేశం సర్వమత సమ్మేళనమైన దేశమని గుర్తు చేసిన ఇప్పటి గ్రామంలో మసీదుకు నిప్పంటించిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్రహం, అబ్దుల్ ఖాదర్, సామెల్, నాని, మున్నా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తిరుపతి రూపంలో మసీదు కార్యపెట్టిన వెంటనే